వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నిష్పత్తికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ టెట్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో నిష్పత్తులు అంటే మామూలుగా 8th క్లాస్ స్టాండర్డ్లోనే ఉన్నాయి. 6th, 7thలో కూడా అక్కడక్కడ సింపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో నిష్పత్తి పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. టెట్లో జామెట్రీ నిష్పత్తి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నిష్పత్తి పైన స్పెషల్గా ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. సో నిష్పత్తి పైన ఎక్కువ మంది రాంగ్ ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ నిష్పత్తి ఇచ్చినప్పుడు షార్ట్కట్లో ఏ రకంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. మరి చూడండి, క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దాం. క్వశ్చన్ 1 ఏంటో ఒకసారి చూస్తే చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఒక టేబుల్ని రూపాయలు 2142కి 5% లాభంతో అమ్మడం జరిగింది. సో 5% లాభంతో అమ్మినప్పుడు మరి 10% లాభం పొందడానికి దానిని ఎంతకు అమ్మాలి అని క్వశ్చన్ వచ్చింది. సో టేబుల్ 1 ఒక టేబుల్ని రూపాయలు 2142కి అమ్మినప్పుడు 5% లాభంతో అమ్మిండు. అంటే 2142 అనేది 5% లాభంతో వచ్చినటువంటి అమ్మిన వెల. అయితే అతని 10% లాభం పొందడానికి దాన్ని ఎంతకు అమ్మాలి అంటారు. ఇక్కడ కొన్నవేలు ఇయ్యలే, మనకు కొన్నవేలు ఇయ్యలే, కొన్న వెల లేదు, మనకు అమ్మిన వెల ఉంది. అమ్మిన వెల ఎంత ఉంది? 2142 ఉంది. లాభం వచ్చింది 2142కి అమ్మితే లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? లాభం 5% లాభం వచ్చింది. సో మరి దాన్ని అతడు 10% లాభం పొందాలంటే ఎంత కమ్మాలి? 5% లాభానికి ఇంత వచ్చింది. మరి 10% లాభం పొందాలంటే ఎంత కమ్మాలి అంటే అమ్మిన వెల తెలవాలి మనం. సో ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు సింపుల్గా మీరు అమ్మిన వెల తెలవాలి అని అంటే కొన్న వెల ఇచ్చినప్పుడు కొన్న వెల తెలవాలి అంటే అమ్మిన వెల ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాభశాతం కాబట్టి ఈ శాతాన్ని మనం పర్సంటేజ్ అనేది ఫర్ ఎవ్రీ 100, శాతం అనేది ఫర్ ఎవ్రీ 100కి మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఇక్కడ లాభం 5% లాభం కాబట్టి ప్రతి 100కి అతనికి 105 లాభం వచ్చినట్టు, అంతే కదా. ప్రతి 100 రూపాయలకి అమ్మిన దాంట్లో ప్రతి 100 రూపాయలకి కొన్న వెలలో ప్రతి 100 రూపాయలకి అతనికి 105 వచ్చినట్టు. సో ఇక్కడ మనకు కొన్న వెల తెలియదు కాబట్టి కొన్న వెల తెలవాలి అంటే ఇప్పుడు ఎంత ఉంది మనకి? ఇక్కడ 100కి 105 ఉంది. 100/105. 105 ఎట్లా వచ్చింది? 5% లాభం కాబట్టి 105 వచ్చింది. ఓకే, లాభం కాబట్టి ఇంటూ కొన్న వెల. కొన్న వెల ఏది? 2142. సో ఇప్పుడు ఇక్కడ మరి క్యాన్సల్ చేస్తే మనకి ఇక్కడ కొన్న వెల వస్తుంది. చూడండి, ఇది కొన్న వెల సింపుల్గా ఎట్లా వస్తుందండి. అమ్మిన వెల ఇచ్చి లాభశాతం కానీ నష్టశాతం కానీ ఇచ్చినప్పుడు కొన్న వెల ఎట్లా వస్తుంది? ఆ లాభశాతం నష్టశాతం దగ్గర మనం కింద రాసుకున్నాం. ఎంతైతే లాభం ఉందో అది కింద రాసుకున్నాం. 100/, లాభం ఎంత? 105. 100కి 105 ఇంటూ కొన్న వెల, అమ్మిన వెల. సో ఈ కొన్న వెల వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, 105 అంటే 5 2 5 1 5 2 5 0, 5 టేబుల్ క్యాన్సిల్ అయింది. 21 టేబుల్లో కూడా వస్తుంది ఇది. 21 1 21 1 0, 21 2 102. 102 ఇంటూ 20, 102 ఇంటూ 20, 102 ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది? 4 2 2 4 2040. కొన్న వెల ఎంత? సిపి ఎంత? కాస్ట్ ప్రైజ్ 2040. రైట్, ఇది కొన్న వేలు వచ్చేసింది. ఇప్పుడు కొన్న వేల పైన మనకి ఎంత శాతం లాభం రావాలంటుంది? 10%. దీని మీద 10% ఎంత అవుతుంది? ఈజీగా చెప్పచ్చు, 204 అవుతుంది 10%. అంటే 10/100 శాతాన్ని భిన్నంలో రాసి ఇంటూ
204 రాస్తాం. ఒక జీరోకి ఒక జీరో, ఒక జీరోకి ఒక జీరో, 204. అంటే 204 10% లాభం ఉంటే 204 రూపీస్ లాభం రావాలి. అంటే 204 అంటే ఎంతకు అమ్మాలి మరి? ఇప్పుడు ఎంత ఉంది మనకు? 2040ని ఎంతకు అమ్మాలి? 204 యాడ్ చేయాలి మనం. 4422 2244. చూడండి, ఇక్కడ రాజు ఒక కుర్చీని రూపాయలు 750 కొనుగోలు చేసి రూపాయలు 900కి అమ్మిండు. అప్పుడు లాభ శాతం ఎంత అంటుంది. సింపుల్ ఇది. కొన్న వేళ సిపి కొన్న వేళ ఎంత? 750. ఎస్పి అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ పై 900. మరి ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి లాభం ఎంత? 900 మైనస్ 750. సో 150 ఈజ్ ద లాభం 150 కాబట్టి లాభ శాతం అడిగిండు. లాభ శాతం ఎట్లా వస్తుంది మరి మనకు? లాభం బై కొన్న వేళ 750 ఇంటూ 100 లాభ శాతం రావాలంటే దాంట్లో ఎంత శాతం అనేది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. 150 750లో 150 ఎంత శాతం అంటే 150 బై 750 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 15 1 జా 15 5 జా 5 1 జా 5 20 జా 20%. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 20%. సో ఇది సింపుల్ క్వశ్చనే. కొన్న వేలు ఇచ్చిండు, అమ్మిన వేలు ఇచ్చిండు, లాభ శాతం కనుక్కోమన్నాడు. సో లాభం బై కొన్న వేల ఇంటూ 100. చూడండి, ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కొద్దిగా రిలేటెడ్గానే ఉంటాయి. ఆ క్వశ్చన్ బట్టి మనం ఏం చేయాలనేది ఒకసారి తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక సేల్స్ మేనేజర్ తన టీంని గత నెల అమ్మకాలపై 35% పెంచమని కోరిండు. గత నెల అమ్మకాలు ఎంత ఉన్నాయి మనకు? 98,700 ఉంది గత నెల అమ్మకాలు. అయితే ఈ నెలలో టార్గెట్ ఎంత అమ్మకాలు చేయాలి అంటే ఇంతకంటే ఎక్కువ చేయాలి. అంటే 35% పెంచాలి దీనికి. అంటే ఎంత వస్తుంది మనకు? 98,700 ఇంటూ 35% అంటే 35/100. 2 zeros 2 0 క్యాన్సల్. 987 ఇంటూ 35 ఎంత వస్తుంది? 5 7 35 3 40 5 40 43 4 and 5 45 49 3 7 21 2 24 26 2 27 29 5 4 5 1 4 1 3 4 5 3 4 5 4 5. ఇవి ఎక్సెస్ అమ్మాలి. ఎక్సెస్ అంటే మొత్తం ఎంత అమ్మాలి మరి? దీనికి యాడ్ చేయాలి. 3 4 5 4 5 యాడ్ చేసేస్తే మనకు 5 4 2 1 9 3 1 10 30 133 2 4 5. ఎంత అమ్మకాలు ఎంత చేయాలి ఇప్పుడు? ఇంత 133 2 4 5 చేయాలి. ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏం లేదు, ఇక్కడ ఎంత శాతం పెంచాలనేది శాతం కనుక్కొని దానికి గత నెల దానికి యాడ్ చేసేస్తే మన లక్ష్యం వచ్చేస్తుంది. ఆ మంత్లో వాళ్ళ యొక్క టార్గెట్ ఇంత సేల్స్ చేయాలి కాబట్టి, ఇంత అమౌంట్ సేల్ చేయాలి కాబట్టి ఇది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేటివ్ అసెస్మెంట్లో రాజు 20 మార్కుల్లో 70 మార్కులు సాధించాడు. అతని మార్క్స్ శాతం ఎంత అంటారు. సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా సింపుల్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంటాయి. మనకు మెథడాలజీ ఆ 6 క్వశ్చన్స్లో ఇట్లాంటి ఫార్మేటివ్ సమ్మేటివ్ పైన క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 20 మార్క్స్ ఉంటుంది మనకు, ఇంటర్నల్ మార్క్స్. సో ఇక్కడ 20 మార్క్స్లో 17 మార్క్స్ సాధించాడు. అతని లాభ శాతం ఎంత? సింపుల్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అతనికి? 17. ఎంతకు? 20కి ఇంటూ 100. సింపుల్ క్వశ్చన్. 2 5 17 5 85. సో 85% ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఒక టీవీ మార్కెట్ ప్రైస్ ₹15,000, డిస్కౌంట్ 15% ఇస్తే అమ్మకపు ధర ఎంత?
15,000 ప్రైస్ ఉన్నటువంటి టీవీకి డిస్కౌంట్ ఇస్తుంది, 15% డిస్కౌంట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఇంతకుముందేమో సేల్స్ మెన్ ఆ 15% సేల్స్ పెంచాలన్నప్పుడు ఆ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినాం. ఇక్కడ ఆ డిస్కౌంట్ అంటుంది కాబట్టి అసలు 15% ఎంత అవుతుందో చూడాలి. 15,000లో 15% ఎంత అవుతుందో చూడాలి. సో 15,000 ఇంటూ 15/100 పర్సంటేజ్ మనం ఫ్రాక్షన్ రూపంలో రాస్తాం. 15/100. సో ఇక్కడ 15/100 రాసినప్పుడు 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. 150 ఇంటూ 15 15 225 0కి 0. సో 2,250 డిస్కౌంట్ అనేది వస్తుంది. 15% అంటే 2,250 డిస్కౌంట్ వస్తుంది. ఇది డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ ఇస్తే ఎంత అమ్మాలి మరి? అతను 15,000కి అమ్మొద్దు కదా డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు. సో 15,000లోంచి మనం 2,250 మైనస్ చేస్తాం. 0 5 7 2 1 12,750కి అమ్మాలి. 12,750కి అమ్మాలి. ఎక్కడ ఉంది అది? 12,750. బి ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్కౌంట్ అన్నప్పుడు మొత్తం ధర ప్రైస్లోంచి మార్కెట్ ప్రైస్లోంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. మనం ట్యాక్స్ కానీ వ్యాట్ కానీ జిఎస్టీ కానీ వచ్చినప్పుడు వాటికి యాడ్ చేస్తాం. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక యజమాని ప్రతి సంవత్సరం చివరిలో తన ఇంటి అద్దెను 5% పెంచుతాడు. ప్రస్తుతం నెలసరి అద్దె రూపాయలు 2,500. అయితే 2 సంవత్సరాల తర్వాత అద్దె ఎంత అవుతుంది అంటుంది. ఒక యజమాని ప్రతి సంవత్సరం తన ఇంటి అద్దెను 5% పెంచుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉంది? ఇప్పుడు ప్రజెంట్ 2,500 ఉంది. 2,500 అద్దె ఉంది. ఎవ్రీ ఇయర్ 5% పెంచుతాడు. ఎవ్రీ ఇయర్ 5% పెంచడం జరుగుతుంది. 5% పెంచుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు? 2 years. ఇది చక్రవడ్డీకి సంబంధించినటువంటి క్వశ్చన్. కానీ చక్రవడ్డీని కూడా మనం సింపుల్గా బార్ వడ్డీ లాగానే చేసేస్తుంటాం. సో చూద్దాం మరి ఇక్కడ 5% అంటే నెక్స్ట్ ఇయర్కి ఎంత అవుతుందో చూద్దాం. 5% అంటే 2,500లో 5% ఫైండ్ అవుట్ చేయాలి. 5/100. 2 zeros 2 0 క్యాన్సల్. 25 5 125 అంటే 125 పెంచాలి నెక్స్ట్ ఇయర్. అంటే 2,500 ఉన్న రెంట్ కాస్త 125 పెరుగుతుంది కాబట్టి 2,625 చేస్తుంది నెక్స్ట్ ఇయర్ 1 yearకి. కానీ 2 years తర్వాత అనుకుంటే మళ్ళీ దీనిపైన మనం 5% చేయాలి. 2,625 ఇంటూ 5% ఎంత వస్తుంది మనకు? 5/100. 2,625 5/100 అంటే 100 వచ్చింది కాబట్టి 5 1 520 క్యాన్సల్ చేసినా సరిపోతుంది. లేదా ఇక్కడ డెసిమల్స్ 2 zeros డినామినేటర్లో జీరోస్ ఉన్న సంఖ్య ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ 2 zeros లెఫ్ట్కి పోతుంది. ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ 2 digits ముందుకు పోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. 26.25 ఇంటూ 5 వస్తుంది. సో 26.25 ఇంటూ 5 ఎంత అవుతుంది మనకు? 5 2 10 2 1 30 1 3 30 అంటే ఎంత ఇస్తుంది మనకి? ఇక్కడ 2 digits ఉన్నాయి. డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 131.25 వస్తుంది. ఈ 131.25 ఎక్కడ దేనికి యాడ్ చేయాలి మనం? 2,625కి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్కు రెంట్ ఇంత అవుతుంది కాబట్టి 2,625.00 131.25 52.6572 2756.25 2756.25 ఎక్కడుంది మనకు? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 2,500 ఉన్నటువంటి రెంట్ 5% ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేస్తే 2 years తర్వాత 2756.25 అవుతుంది.
ఇక్కడ చూడండి, రూపాయలు 1000పై ఒక సంవత్సరం కాలానికి వార్షిక వడ్డీ 10% వడ్డీ రేటుతో వడ్డీని అర్ధవార్షికంగా కలిపితే సమ్మిళిత వడ్డీ ఎంత, కాంపౌండ్ రేషియో ఎంత అంటుంది. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1000 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year at 10% per annum. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటుంది. హాఫ్ ఇయర్లకు ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. దట్ ఈస్ కండిషన్. హాఫ్ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ చేస్తాడు. కానీ పర్ యానం ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 10%. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది హాఫ్ ఇయర్లీకి ఒకసారి. సో హాఫ్ ఇయర్లీకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోద్దు మనం. ఇక్కడ ఇయర్కు పర్సంటేజ్ 10% ఉంది పర్ యానం కాబట్టి, ఇక్కడ హాఫ్ ఇయర్లీకి క్యాలిక్యులేట్ చేస్తున్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని సగం చేయాలి, బై 2 చేయాలి. హాఫ్ ఇయర్లీ అంటే 5% అవుతుంది. 5% అవుతుంది హాఫ్ ఇయర్లీకి. క్వార్టర్లీ అంటే బై 4 చేయాలి. 4 quarters వస్తాయి 1 year. హాఫ్ ఇయర్లీ 2 వస్తాయి కాబట్టి బై 2 చేస్తాం. 5%. ఇప్పుడు 5% కౌంట్ చేసే మనం ఇంతకుముందు చేసినట్టుగా 1 yearకు హాఫ్ ఇయర్కు ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకు? ₹1000 పైన ₹1000 ఇంటూ 5/100 50. అంటే ఇప్పుడు ఎంత అయింది? 1.5 year తర్వాత టోటల్ ఎంత అయింది? అవసరం లేదు, ఇది హాఫ్ ఇయర్ తర్వాత టోటల్ ఎంత అవుతుంది మనకు? ఓకే, 1050 అవుతుంది. ఈ 1050కి మళ్ళీ హాఫ్ ఇయర్కి మనం 5% క్యాలిక్యులేట్ చేస్తే ఒక జీరో క్యాన్సల్. సో ఒక జీరో ఉంది కాబట్టి 5 1 జా 5 2 జా. సో 105/2 అంటే 2 5 జా 2 2 జా 0.5. సో 52.5 వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ 50 వచ్చింది. సెకండ్ హాఫ్కి ఎంత వచ్చింది? 52.5 వచ్చింది. టోటల్ ఎంత అవుతుంది? 52.50 102.50. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నట్టు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 year తర్వాత 102.50 అవుతుంది. రేషియో ఒకటి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం హాఫ్ ఇయర్లీ అంటుంది కాబట్టి ఇయర్లీకి ఉన్నదాన్ని ఆఫ్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్. మాలిక్ 2 టేబుల్లను ఒక్కొక్కటి ₹3000 అమ్మాడు. అతని దగ్గర 2 టేబుల్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ T1 3000కి అమ్మిండు. సెకండ్ టేబుల్ T2 ఆల్సో సోల్డ్ ఇట్ 3000, 3000కి అమ్మిండు. ఒక టేబుల్పై 20% లాభం పొందిండు. సో దీని మీద 20% గెయిన్ అనుకోండి. దీని మీద 20% గెయిన్ వచ్చింది. మరొక టేబుల్పై 20% లాస్ వచ్చింది. దీని మీద లాస్ వచ్చింది, 20% లాస్ వచ్చింది. మొత్తం లావాదేవీపై అతనికి లాభమా లేక నష్టమా, శాతం ఎంత? లాభమైతే లాభ శాతం ఎంత, నష్టమైతే నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసినాం. ఇక్కడ అమ్మిన వెలనే ఇచ్చిండు, కొన్న వెల ఇయ్యలే. ఈ 3000 అనేది అమ్మిన వెలనే, కొన్న వెల కాదు. మరి కొన్న వెల రావాలంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ కొన్న వెల రావాలంటే ఏం చేస్తాం? 20% గెయిన్, 20% లాభం పొందింది కాబట్టి 100కు ఎంత లాభం వచ్చినట్టు? 120 వచ్చినట్టు. ప్రతి ఎవ్రీ 100కు 120 వచ్చినట్టు ఇక్కడ లాభం. ఇక్కడ నష్టం వచ్చింది కాబట్టి ఫర్ ఎవ్రీ 100కు ₹100 ఎంత కమ్మినట్టు? 80కి అమ్మినట్టు, ₹80 కమ్మినట్టు. 20% నష్టం కదా. ఈ సింపుల్ క్యాల్కులేషన్ చూసుకోండి. ఇది గెయిన్ అన్నప్పుడు 20% లాభం అంటే ప్రతి ₹100 120 కమ్మినట్టు కౌంట్. ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి ప్రతి ₹100 ₹80 కమ్మినట్టు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ రావాలి అంటే ఇక్కడ ఎంత కొన్నాడు, దీన్ని ఈ టేబుల్ని ఎంత కొన్నాడు అని రావాలంటే మనం ఏం చేసినాం ఇంతకుముందు? 100/120 ఇంటూ అమ్మిన వెలేది 3000. ఒక జీరోకి ఒక జీరో క్యాన్సల్. 2 5 జా 2 6 జా 6 1 జా 6 5 జా 500. 500 5 5 జా 25, 2500.
అంటే టేబుల్ 1ని అతను 2500కు కొన్నాడు సిపి. మరి అమ్మిన వేలు ఎంత? 3000 ఎస్పి. లాభం ఎంత? గెయిన్ ఎంత? 500. రైట్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది చూడండి. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా 100/80 ఇంటూ 3000 అంతే కదా. ఒక జీరో క్యాన్సల్. 2 5 జా 2 4 జా 4 1 జా 4 7 జా 28 2 5 జా. చూద్దాం. 5 5 జా 25 2 37. ఇక్కడ ఒక జీరో వస్తుంది. ఇక్కడ ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో ఉంటుంది. ఓకే, 0 3750. అంటే టేబుల్ 2ని కొన్న వేలు ఎంత? 3750 కొన్నాడు. అమ్మిన వేలు ఎంత? 3000. లాస్ ఎంత? లాస్ ఎంత? 750 లాస్. ఇక్కడనేమో గెయిన్. చూడండి, 2 టేబుల్స్ అమ్మిన వేల 3000, కానీ కొన్న వేలలు మాత్రం డిఫరెంట్ ఉంది. ఫస్ట్ టేబుల్ని 2500 కొంటే 3000కి అమ్మింది కాబట్టి లాభం 500 వచ్చింది. సెకండ్ టేబుల్ని 3750 కొన్నాడు, కానీ 3000కి అమ్మిండు, నష్టం 750 వచ్చింది. మొత్తం మీద ఎంత అతనికి నష్టం? ఇక్కడ లాభం 500 వస్తే ఇక్కడ నష్టం 750 వచ్చింది. కాబట్టి టోటల్ మొత్తం ట్రాన్సాక్షన్లో నష్టం ఎంత? 250 రూపీస్ నష్టం. మొత్తం ట్రాన్సాక్షన్లో 250 రూపీస్ నష్టం వచ్చింది. సో రైట్, ఇది 250 రూపీస్ నష్టం. మరి నష్ట శాతం ఎంత? నష్ట శాతం రావాలంటే కొన్న వేల తెలవాలి కదా. ఫస్ట్ దాంట్లో కొన్న వేల ఎంత ఉంది? ఇది 3750. రెండు యాడ్ చేస్తే చూద్దాం. 2500 ఇక్కడ యాడ్ చేద్దాం. 0521650 అంటే 6250కి కొన్నాడు. 2 టేబుల్లను కలిపి. అమ్మింది ఎంత? 6000కి. కాబట్టి 250 అనేది ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 6250 రూపాయలు. ఇక్కడ 6000, కాబట్టి 250 నష్టం వచ్చింది. మరి నష్ట శాతం ఎంత? నష్టం బై 250 బై కొన్న వేల 6250 ఇంటూ 100. ఒక జీరో క్యాన్సల్. 25 1 జా 25 25 జా 625 25 4 జా 100. సో ఇక్కడ నష్టం వచ్చింది కాబట్టి మనకి ఇచ్చిన దాని ఆప్షన్స్లో గెయిన్ ఇచ్చిండు. ఏదైతే గెయిన్ ఉందో గెయిన్ క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ నష్టం ఇక్కడ 250 నష్టం, ఈ 2 ఆప్షన్స్ అవుతాయి. ఈ లాస్ పర్సంటేజ్లు ఇప్పుడు ఎంత అవుతుంది మనకు? బి ఇస్ ద రైట్ ఆన్సర్, లాస్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి, కాంపౌండ్ రేషియో మిశ్రమ నిష్పత్తి అడిగిండు. సింపుల్ ఇది. 5:7. కాంపౌండ్ రేషియో 11:13లో మనం యాంటీసిడెంట్లు కాన్సిక్వెంట్లు మల్టిప్లై చేయాలి. పరపదాలు పూర్వపదాలకు పూర్వపదాలు. ఇవి పూర్వపదం. ఇక్కడ ఇది 5 పూర్వపదం, 7 పరపదం. ఇక్కడ 11 పూర్వపదం, 13 పరపదం. 5 ఇక్కడ యాంటీసిడెంట్, 7 కాన్సిక్వెంట్. సో 5 × 11 సింపుల్ క్వశ్చన్ ఇది. 7 × 13. సో 55:91. ఎక్కడుంది? 55:91 ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. కాంపౌండ్ రేషియో అంటే సింపుల్, ఇది గుర్తుపెట్టుకుని దీనిపైన క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా దీని కాంపౌండ్ రేషియో ఇంత x సంథింగ్ అంటాడు. అప్పుడు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మానవ శరీరం గోల్డెన్ రేషియో ఇది గోల్డెన్ రేషియో అనేది మనకు 1.618 అప్రాక్సిమేట్గా. ఇదే 1.618 గోల్డెన్ రేషియో అంటాం దీన్ని. సో 1:1 కూడా ఇవ్వచ్చు అన్నిటికి ఇస్తే. దాన్ని క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. 1.618 అప్రాక్సిమేట్లీ ఉమెన్ మానవ శరీరంలోని గోల్డెన్ రేషియో అంటాం దీన్ని. సో ఇది గుర్తుపెట్టుకోండి, 1.618. సో ఇక్కడ నిష్పత్తికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చూడమని చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోతో